guy came out of the wild with this guy. He caught him out there. How did he do it? You gotta ask him, man. But he definitely caught this one out there. కాన్ఫరెన్స్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. అందరూ లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు ఫ్లైట్స్ ఎక్కడానికి. నా ఫ్లైట్కి ఇంకా 6 hours టైం ఉంది. ఇక్కడ నుంచి నేను కాలిఫోర్నియా వెళ్తున్నాను. సో 6 hours ఏం చేయాలి అని చూస్తే, ఫ్లోరిడా స్టేట్ అలిగేటర్స్కి చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ అలిగేటర్ని చూడటానికి ఎయిర్ బోట్ రైడ్స్ అని ఉంటాయి. అంటే అలిగేటర్స్ ఉండే లేక్లో నుంచి తీసుకెళ్తారు మనని, అలిగేటర్స్ని దగ్గరగా చూపిస్తారు. సో ఆ రైడ్ వాళ్ళ ఏజెన్సీకి కాల్ చేశాను, ఇవాళ ఉందా మీకు అవైలబిలిటీ అంటే ఉందని చెప్పారు. సో అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. ఒక 5 minutesలో మన క్యాబ్ వస్తుంది. ఇదిగోండి మొత్తం లగేజ్ తీసుకుని వెళ్తున్నాను ఆ క్రొకోడైల్స్ని చూడటానికి. సో చూద్దాం మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా ఎట్లా ఉంటుందో. సో ఫైనల్లీ అలిగేటర్స్ని చూడటానికి అయితే నేను ఇక్కడికి వచ్చాను. అండ్ ఈ ఏజెన్సీ పేరు వైల్డ్ విల్లీస్. ఓకే, వైల్డ్ విల్లీస్. అండ్ ప్రతి గంటకి ఒక బోట్ ఉంటుంది వీళ్ళది, టూరిస్ట్ బోట్, అలిగేటర్స్ త్రూ చూపించడానికి. అండ్ ఇదనమాట వైల్డ్ విల్లీస్ అని ఉంది కదా. సో ఇట్లా చాలా ఏజెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. ఒక 5-6 ఏజెన్సీస్ పక్కనే ఉన్నాయి, చిన్న చిన్న హట్స్లో. సో మా టైం స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇప్పుడు అందరినీ తీసుకెళ్తున్నారు. 2 బోట్స్ ఉన్నాయి మనకి, అదొకటి ఇదొకటి. Me. You guys go right up there with that gentleman, sir, with the black jacket and the frown. Go right up there, buddy. You said Jackie, right? Sorry, I'm a little tired, guys. That push is no joke. I miss Austin. Yeah, they're the only one. Yeah, they're on the side. They're on the side, the headphones? They are. ఇప్పుడు మన ఎయిర్ బోట్ రైడ్ స్టార్ట్ అయింది. అందరూ ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మోటార్ సౌండ్ చాలా లౌడ్గా ఉంటుంది. మనం వెళ్తున్న లేక్ పేరు లేక్ తోహోపే ఖాలీగా. ఇది ఫ్లోరిడాలో ఉంది. అండ్ ఇది నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అలిగేటర్స్ ఉన్న లేక్లోకి వెళ్ళటం. ఈ లొకేషన్ ఓర్లాండో డిస్నీల్యాండ్ నుంచి కేవలం 30 minutes డ్రైవ్ దూరంలో ఉంది. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. కానీ ఇందులోనే భయంకరమైన అలిగేటర్స్ ఉన్నాయి అంటే అసలు ఎవరు నమ్మరు. ఈ లేక్ మొత్తం 22,700 acres ఆఫ్ ల్యాండ్. సో చాలా పెద్ద లేక్. క్లైమేట్ అయితే అదిరిపోయింది. పైన కొంచెం ఎండగా ఉన్నా మనకి కింద అయితే చల్లగా ఉంది. ఎటు నుంచి ఏ అలిగేటర్ వస్తుందా అని అలర్ట్గా చూస్తున్నాను. అండ్ ఇది బోట్ కంట్రోల్ ప్యానెల్. చాలా సింపుల్గా ఉంది. ఫైనల్లీ ఒక 10 minutes రైడ్ తర్వాత మనం చాలా డీప్గా వచ్చాము ఈ లేక్లోకి. I see some movement over here to the left. Oh, look, that's a baby. There's a whole pile of them right there. సో ఇది మన ఫస్ట్ లొకేషన్. ఇక్కడ బేబీ అలిగేటర్స్ అయితే ఉన్నాయి చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి, కదులుతున్నాయి. సో మదర్ అలిగేటర్ ఎగ్స్ పెట్టి వెళ్ళిపోతుందంట. ఒకేసారి 20 to 60 eggs వరకు పెడుతుంది. కానీ అందులో కేవలం 4-5 మాత్రమే హ్యాచ్ అవుతాయి. ఎందుకంటే ఎగ్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి మనకి బర్డ్స్, టర్టిల్స్ వచ్చి తినేస్తాయి అంట ఎగ్స్ని చిన్నగా ఉన్నప్పుడే. సో చాలా రేర్గా అలిగేటర్స్ బతికి బయటపడతాయి. సో పెరిగే ఫస్ట్ 3 years వరకు ఈ పిల్లలు అలిగేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడే ఒకే చోటు ఉంటాయంట. Some big birds eat them, snapping turtles eat them, and like I said, the dad eats them as well. Right up there, there's a big bald eagle nest on top of that tree. Whenever they're hungry, they'll come down and eat them as well. Yeah. The
her eggs always around the same time, mid-June. It takes 2, maybe 3 months for those babies to start hatching, so the due date is always going to be around late August, beginning of September. Once she takes off, she will come back again, and she'll use kind of like the same area. She's very territorial, so if they do survive that first year, the babies will get to see their mom again, and then the babies stay near their nest for about 3 years before taking off and going out in the open. So you'll see about 2 to 3 different generations of baby gators together. That's why some are different sizes than others. Where do the larger gators congregate during this time? పక్కన వేరే బోట్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో ఈ ఏరియాలో ఇది చాలా చాలా పాపులర్ టూరిస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. Right ahead, 12 o'clock. That one's probably about 4 to 5 years old. సో ఇక్కడ కనిపించేది ఒక 4 to 5 years ఓల్డ్ అలిగేటర్. ఇవి యంగ్ అలిగేటర్స్. అండ్ అలిగేటర్స్ పెరుగుతున్నప్పుడు సంవత్సరానికి 30 సెంటీమీటర్ల పొడవు పెరుగుతూ ఉంటాయి. సో దీని లెంత్ వచ్చేసి మనకి 4 to 5 feet లాంగ్ ఉంటుంది ఇప్పుడు. అంతేకాకుండా వాటి కలర్ కూడా బ్లాక్ నుంచి డార్క్ గ్రే బ్రౌనిష్ కలర్లోకి వస్తుందంట. సో ఈ ఏజ్లోనే అలిగేటర్స్లో స్ట్రైప్స్ కూడా డెవలప్ అవుతాయి. మనకి అలిగేటర్స్లో తోకని చూస్తే స్ట్రైప్స్ కనిపిస్తాయి. సో ఇదే ఏజ్లో స్ట్రైప్స్ డెవలప్ అవుతాయి. ఇవి స్మాల్ ఫిషెస్ ఇంకా ఇన్సెక్ట్స్ని తింటాయి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అలిగేటర్ యొక్క పళ్ళు లైఫ్ అంతా రీప్లేస్ అవుతాయి. సుమారు ఒక అలిగేటర్కి వాటి జీవిత కాలంలో 3000 పళ్ళు వరకు రీప్లేస్ అవుతాయి. ఇప్పుడు మనం వచ్చేసాము టీనేజ్ అలిగేటర్ దగ్గరికి. వీటి లెంత్ వచ్చేసి 6 to 8 feet ఉంటాయి అండ్ ఏజ్ ఈజ్ 10 to 12 years. ఈ అలిగేటర్స్లో మీటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇవి పెద్ద ఫిష్, బర్డ్స్, టర్టిల్స్ ఇంకా చిన్న చిన్న మ్యామల్స్ని తింటాయి. ఇవి వాటి టెరిటరీని మార్క్ చేసుకుంటాయి. ఒక 2 miles డిస్టెన్స్ వరకు వాటి రాజ్యాన్ని ఏర్పరచుకుంటాయి. సో వేరే అలిగేటర్స్ని రానివ్వవు అనమాట. దూరం నుండి చెక్కల్లాగా కనిపిస్తాయి. అందుకనే మా గైడ్ కూడా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మరీ బోట్ నడుపుతున్నారు. అంతేకాకుండా అలిగేటర్స్ చాలా చాలా స్మార్ట్. వాటి తల మీద చెక్కల్ని ఏర్పరచుకుంటాయి సో దట్ పక్షులు అట్రాక్ట్ అయ్యి చెక్కల మీద కూర్చోడానికి వస్తాయి అని. సో వెరీ ఇంటెలిజెంట్ స్పీషీస్ అనమాట అలిగేటర్స్. టూల్స్ ఎలా వాడాలో నేర్చుకున్న ఫస్ట్ స్పీసీస్ అలిగేటర్స్. వాటర్లో ఇవి 32 km/h స్పీడ్లో వెళ్తాయి అన్నమాట. వెయిట్ వచ్చేసి 120 kgs వరకు ఉంటాయి అండ్ 4 to 5 feet హై జంప్ చేస్తాయి. సో బోట్స్ కూడా దూరంగా పెట్టారు. అండ్ ఫైనలీ ఇది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పటివరకు చూసిన వాటిల్లో. వీటి వెయిట్ వచ్చేసి 300 kgs నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ 10 to 15 feet లాంగ్ ఉంటాయి. వీటి వయసు 50 to 70 years ఉంటుందంట. అండ్ ఇది చాలా చాలా డేంజరస్. 2 years బ్యాక్ ఇదే బోట్లో ఒక టూరిస్ట్ని ఎగిరి లాగి వాటర్లోకి తీసుకెళ్ళి చంపేశారంట. సో అందుకని ఈ పర్టికులర్ అలిగేటర్కి అయితే చాలా చాలా దూరంగా పెడుతున్నాము అని చెప్పారు బోట్ని. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అలిగేటర్స్ రెప్టైల్ కేటగిరీస్లోకి వస్తాయి. లిజర్డ్స్, స్నేక్స్ ఇవి రెప్టైల్స్. సో రెప్టైల్స్ కేటగిరీలోకి వస్తాయి. కానీ అలిగేటర్స్ యొక్క యాన్సిస్టర్స్ ఆర్ డైనోసార్స్ అంట. సో డైనోసార్స్ ఎవరి యాన్సిస్టర్స్ అంటే పక్షుల యాన్సిస్టర్స్ కూడా డైనోసార్సే. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది. అలిగేటర్స్ రెప్టైల్స్ కిందకి వస్తాయి కానీ వాటి యాన్సిస్టర్స్ డైనోసార్స్. సో నేను కూడా ఫైనల్గా ఒక సెల్ఫీ తీసుకుంటున్నాను మళ్ళీ వెనక్కి వెళ్ళేలోపు. ఇది ద మోస్ట్ డేంజరస్ అలిగేటర్ ఆఫ్ ఆల్. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు మొత్తం అలిగేటర్ ట్రిప్. చాలా చాలా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకు అలిగేటర్స్ గురించి. అండ్ ఫైనల్లీ వెనక్కి వెళ్ళే ముందు ఈ చిన్న అలిగేటర్ని చూసాము. ఇందులో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే అలిగేటర్స్ చూపు కంప్లీట్లీ స్ట్రైట్గా అండ్ కంప్లీట్లీ బ్యాక్ చూడలేవు. ఎగ్జాక్ట్లీ ముందున్నవి వెనకున్నవి చూడలేవు కానీ 120 degrees అంటే సైడ్స్లో చూడగలవంట. సో ఈ పొజిషన్లో ఈ అలిగేటర్ ఎగ్జాక్ట్లీ మా బోట్ని చూస్తుందంట. సో వినడానికి కొంచెం స్కేరీగా ఉంది కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది.
సో ఫైనల్లీ మెల్లగా మేము వెనక్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మాకు 45 minutes ఆఫ్ టూరిజం అనమాట ఈ కంప్లీట్ లేక్ యొక్క టూర్. చాలా రకరకాల అలిగేటర్స్ చూసాము, అంతేకాకుండా చాలా న్యాచురల్ ఫ్లోరా అండ్ ఫౌనా, బర్డ్స్ ఉన్నాయి, చిన్న చిన్న చేపలు ఉన్నాయి. సచ్ అ బ్యూటిఫుల్ కో ఎగ్జిస్టెన్స్ అనమాట ఈ మొత్తం లేక్లో. సో మీరు కూడా ఫ్లోరిడాలో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ అలిగేటర్ వాచింగ్ ఎయిర్ బోట్ రైడ్స్ని ట్రై చేయండి. లైఫ్లోని బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇట్లాంటిది ఒకటి ఉంటుందని కూడా మనం ఊహించము, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. The restaurant, that's why he's a restaurant. Yeah, just be careful. Sometimes you'll do like number one. This guy came out of the wild with this guy. He caught him out there. How did he do it? You gotta ask him, man. But he definitely caught this one out there. It doesn't bite. Look, he even calmed him down. You tell me you caught him. Did he bite you? His face is there. There you have it, guys. The gator hunter. There you go, buddy. Thank you, man. You're welcome. Who's next? Do you love him? He's so cute. You can pet him. Follow my lead right here. Put one hand over here. Yep. Slide that front hand right by the neck. Got it? సో ఇప్పుడే మన కంప్లీట్ టూర్ అయిపోయిందనమాట. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. అలిగేటర్స్ని దగ్గరగా చూడటం, బేబీ అలిగేటర్ తోటి ఇప్పుడే ఒక ఫోటోషూట్ అయింది. అండ్ మొత్తం కంట్రీ సైడ్ అనమాట ఇది మన కాన్ఫరెన్స్ ఏరియా నుంచి ఆల్మోస్ట్ 35 kilometers దూరంలో ఈ లేక్లో అలిగేటర్స్ ఉన్నాయి. అండ్ చాలా ఫ్రెండ్లీ గైడ్, చాలా జోక్స్ చేశారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి. సో మీరు కనుక ఫ్లోరిడాలో ఉంటే, ఒర్లాండోలో ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి. వైల్డ్ విల్లీస్ ఈ కంపెనీ పేరు. అట్లా చాలా ఉన్నాయి, బట్ వీటికి రేటింగ్ చాలా ఎక్కువ ఉందని వీళ్ళ దగ్గరికి వచ్చాను. అండ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు ఎప్పుడన్నా సరే జూ పార్క్లో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ క్రోకోడైల్ లేకపోతే ఏదో వెలుతులాగా ఉంటుంది అనమాట, ఏదో మిస్ అయినట్టు ఉంటుంది. జపాన్లో ఉన్న జూలో అసలు నేను క్రోకోడైల్ని చూడలేదు. సో ఓన్లీ క్రోకోడైల్స్ కోసమని ఇక్కడికి వచ్చానమాట. యాక్చువల్లీ అలిగేటర్. సో యా, గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ బయట చూస్తే మనకి వైల్డ్ విల్లీస్ అని ఉంది. అండ్ ఇలాగ మొత్తం కార్ పార్కింగ్ అండ్ ఇట్లాగా చాలా ఎండ ఉన్నట్టు కనిపిస్తున్నా కానీ చలి ఎక్కువ ఉంది ఇక్కడ. అండ్ ఇంకోటి గమనిస్తే ఇక్కడ కనిపించే ఇల్లులు చూడండి ఎట్లా ఉన్నాయో. మొత్తం మూవబుల్ హౌసెస్ అన్నమాట. సో వెహికల్ ఇంకా ఇల్లు కలిసినట్టు ఉన్నాయి. ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, మూవీస్లో చూశాను కానీ రియల్ లైఫ్లో ఫస్ట్ టైం చూడటం ఇట్లాగా. అండ్ ఈ స్ట్రీట్లో ఉన్న అన్ని ఇల్లు అట్లాగే ఉన్నాయి ఇదంతా. అండ్ ఈ స్ట్రీట్ యొక్క ఎండ్లో మనకి ఈ ఎయిర్ బోట్ రైడ్స్ వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి. యాక్చువల్లీ చాలా లక్కీ అనమాట, ఎందుకంటే మొత్తం బోట్స్ ఫుల్ అయిపోయినాయి. ఈ బోట్ రైడ్ కోసం అని చెప్పి ముందు రోజే పేమెంట్ చేసి బుక్ చేసుకుంటారు చాలామంది. కానీ నాకు డౌట్ అనమాట, ఈ కాన్ఫరెన్స్ ఉంది, కాన్ఫరెన్స్ తర్వాత టైం ఉంటుందా, మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇప్పుడు టైం ఉంటుందా లేదా అన్న డౌట్లో నేను బుక్ చేసుకోలేదు. నేను వాళ్ళకి ఫోన్ చేశాను, నేను డైరెక్ట్గా వస్తున్నాను, ఖాళీ ఉందా అంటే ఉందన్నారు. చూస్తే ఒక్కరికే ఖాళీ ఉందన్నమాట. సో వెంటనే పేమెంట్ చేసి రిజర్వ్ చేసుకున్నాను. సో
దీని ప్రైస్ వచ్చేసి $59. $59 అంటే ఆల్మోస్ట్ మనకి 5,000 పైన, అరౌండ్ 5,000 రూపాయలు ఒక గంట రైడ్ విత్ 2 క్యాప్టెన్స్ ఉంటారు అందులో. ఇది ఆఫర్స్ అనమాట. అండ్ ఎంటర్ అవుతూనే మనకి గేటర్ హెడ్స్ $35, రియల్ గేటర్ హెడ్స్ అనమాట ఇవి. అండ్ ఇట్లాగా పెట్టారు ఇక్కడ సేల్కి. అండ్ ఇట్లా చిన్న చిన్న గూడీస్, ఇంకా మర్చెండైజ్ అంతా ఉంది వీళ్ళకి. Turn it on, so I'll just leave it as message him and hopefully just give him a Thank you so much. Can you go and ask her? This is perfect for grab snack. Better than it is here. That's crazy. Yeah, that is a lot. I mean, 6 hours, but Yeah, that's true. wow, they're like destined. Yeah. Oh, okay. I don't know what's going on. I've been up there. The guys, it's still, that's the ride, but Choose a rider. సో ఈ ట్రిప్కి గుర్తుగా నేను ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాను. చాలా సూవెనీర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇలాగ చాలా క్రియేటివ్గా సూవెనీర్స్ని తయారు చేశారు వచ్చిన వాళ్ళు గుర్తుగా తీసుకెళ్ళడానికి. అండ్ టీషర్ట్స్ ఉన్నాయి, అండ్ ఇలాగ క్యాప్స్ ఉన్నాయి. Did anyone hand in a pair of sunglasses? సో ఫైనల్లీ ఇది మన కంప్లీట్ ఓర్లాండో వ్లాగ్, ఓర్లాండో అలిగేటర్స్ని చూసే వ్లాగ్. అండ్ ఈ నైట్ ఇప్పుడు ఫ్లైట్ ఉంది నాకు 3 అవర్స్లో. సో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను డైరెక్ట్, నెక్స్ట్ కాలిఫోర్నియా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.